వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో 29 గ్రామాలు, సెకండ్ ఫేజ్లో 7 గ్రామాలు, మొత్తం 36 గ్రామాలు, 74,000 ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో రైతుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంది. ఇక ఆ 36 గ్రామాల్లో మాస్టర్ ప్లాన్, ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన టౌన్ ప్లానింగ్ సంస్థల నుంచి మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తారు. ఆల్రెడీ 29 గ్రామాల్లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది, మరో 7 గ్రామాలు తీసుకున్నారు. దీనికి అదనంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 43 గ్రామాల్లో, ఇటు గుంటూరు జిల్లా అటు పల్నాడు జిల్లాలో 43 గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించిపోతా ఉన్నారు. ఫేజ్ 3 కింద కూడా సిఆర్డిఏకి మరో 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్కి మరో ఏడాది తర్వాత అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ వేగంగా జరుగుతూ ఉంది. రైతుల నుంచి 16,000 ఎకరాలు, ప్రభుత్వానికి చెందిన 4,000 ఎకరాలు, మొత్తం 20,000 ఎకరాలు. రైతులకి ఒక 5,000 ఎకరాలు, ఒక 6,000 ఎకరాల రోడ్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు. ప్రభుత్వానికి ఒక 5,000-6,000 ఎకరాల భూములు మిగిలే అవకాశం ఉంది. అందులో స్మార్ట్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్ ఇండస్ట్రీస్ కూడా ఆ ప్రాంతంలో వస్తాయి. ఫేజ్ 3లో భూ సమీకరణ చేసే దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవసరమైన భూమిని కూడా సేకరించబోతున్నారు. ఈలోగా ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సేకరణ వేగంగా జరుగుతూ ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి కోర్ క్యాపిటల్ అమరావతికి కనెక్టివిటీ పెంచడంతో పాటు ఈ ప్రాంతంలోని గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ సమగ్రంగా అభివృద్ధి చేసి రోడ్లను డెవలప్ చేసేందుకు ఒక కన్సల్టెన్సీకి అప్పగించిపోతా ఉన్నారు. రాబోయే 6 నెలల్లో ఆ పనులు పూర్తి చేయబోతా ఉన్నారు. కేవలం ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినంత మాత్రానే రాజధానికి కనెక్టివిటీ రాదు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు 12 ప్రాంతాల నుంచి అమరావతి రాజధానికి నేరుగా కనెక్ట్ అయ్యే రహదారులని కనీసం 4 లైన్లతో డెవలప్ చేయబోతున్నారు. 43 గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు. 709 చదరపు కిలోమీటర్లు, దేశంలోనే అతిపెద్ద మెట్రో సిటీగా అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంటే దాదాపుగా 184,000 ఎకరాలు. ఇక 43 గ్రామాలు, ఏదైతే 36 గ్రామాలు కాకుండా గుంటూరు మండలంలో చిన్నపలకలూరు, జొన్నలగడ్డ, మంగళగిరిలో కాజా, మేడికొండూరులో డోకిపర్రు, మందపాడు, మంగళగిరిపాడు, మేడికొండూరు విలేజ్, పేరచెర్ల, సిరిపురం, వరగాని, ఒలిపర్తిపాడు, విసిదల. ఇక పెదకాకాని మండలం అగవతర్పాడు, కొప్పురావూరు, నంబూరు, పెదకాకాని, వెనిగల్ల. ఇక తాడికొండ మండలంలోనే దాదాపుగా అన్ని గ్రామాలు, బండారుపల్లె, బేజార్పురం, దామరపల్లె, కంతేరు, లచ్చగుడిపాడు, లాము, మోతడక, నెడుముక్కల, వేములపాడు, పొన్నెకల్లు, రావెల, తాడికొండ మండలం అమరావతి రాజధానికి ఆనుకునే ఉంది. ఫేజ్ 2 పూలింగ్ పక్కనే ఉంది. నెక్స్ట్ ఫేజ్ 3లో తాడికొండే. ఫేజ్ 3 కనుక ల్యాండ్ పూలింగ్ అయితే అమరావతి రాజధాని నుంచి గుంటూరు దాకా దాదాపుగా మొత్తం క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. ఇక పెదకూరపాడు మండలంలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. బొలసపాడు, జలాలపురం, ఖమ్మంపాడు, లింగంగుంట్ల, ముసాపురం, పాటిబండ్ల, తాళ్ళూరు. ఇక ఎడ్లపాడు మండలంలో కొండవీడు ఒకటి వస్తుంది. అమరావతి మండలంలో కూడా అమరావతి, ధర్మకోట, లింగాపురం, నరుకుళ్ళపాడు, నెమలికల్లు, ఉంగుటూరు ఈ గ్రామాలు. ఈ 43 గ్రామాల్లో కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతా ఉన్నారు. ఆ గ్రామాల అభివృద్ధితో పాటుగా కనెక్టివిటీ రోడ్లు రాబోతా ఉన్నాయి. స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఎలాంటి కాలుష్యం లేని ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే పర్యాటక రంగ అభివృద్ధి కానీ, స్పోర్ట్స్ సిటీస్ కానీ రాబోతా ఉంది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తర్వాత ఏ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతి రాజధాని కనెక్టివిటీ రాబోతా ఉంది, మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ గ్రామాలకి సమకూరే వసతులు ఏంటి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.